భూములు కాపాడుకునే దిశగా అమరావతి రైతులు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గలమెత్తిన అమరావతి రైతు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి భూ దాష్టికానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా రాజధాని ప్రాంతంలోనే అమరావతి ప్రాంతంలోనే పెనుమాక గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తారు. వారు చెబుతున్న విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో సారవంతమైన భూములు కలిగిన ప్రాంతంలో అనవసరంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికే చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తున్నారని, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుబడుతూ రైతులు గలమెత్తారు. రైతుల వాదన ఏమిటంటే ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాల కోసం భూమి తీసుకోవాలంటే 10%, 15%, 20%, 30% తీసుకునే విధానాన్ని ప్రపంచమంతా అవలంబిస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఈరోజు 70% భూములను తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని, మిగిలిన 20 నుంచి 30% భూములు ఏదైతే మళ్ళీ ఫ్లాట్ల రూపంలో కేటాయింపు చేస్తామని చెబుతున్నారో అది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని, అదే కాగితంలో అగ్రిమెంట్ పేపర్ లో ఒక నిబంధన కూడా ఉందని, ప్రభుత్వానికి అవసరమైతే ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వానికి అవసరమైతే ఫ్లాట్లుగా ఇచ్చిన భూమిని కూడా తిరిగి తీసుకుంటామని పాయింట్ అక్కడ పొందుపరచడం కూడా జరిగిందని, దీన్ని బట్టే చంద్రబాబు నాయుడు మా భూములను 100% తీసుకునే దిశగా అడుగులు వేశారని, అందులో 50,000 ఎకరాలు కూడా బలవంతంగా సేకరించడం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు భూమి రాజధాని పేరుతో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అందుకే మా భూములు ఇవ్వడానికి ఈ భూములనే ఆధారంగా చేసుకొని భూములను వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే రైతులమైన మేము చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ పూసగుచ్చినట్టు చంద్రబాబు నాయుడు వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడము, చంద్రబాబు నాయుడు గారి వైఖరిని చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న విధానాలన్నిటినీ పూసగుచ్చినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగిందని, చంద్రబాబు నాయుడు అరాచకాలు విన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గోడు చూసి విని ఆయన మాకు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఒక పరిరక్షణ కమిటీ పేరుతో లీగల్ టీం, అంటే ఈ పరిరక్షణ కమిటీలో రైతు సంఘ నాయకులు ఉంటారు, అలాగే లాయర్లు ఉంటారు, వారికి తోడుగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ మంత్రులు ఉంటారు. వీటితో పాటు సమాజంలో మేధావులు, రైతుల పక్షాన మాట్లాడగలిగిన, గొంతు లేవనెత్తగలిగిన ధైర్యం ఉండే వ్యక్తులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ రాజధాని ప్రాంత పెనుమాక గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు, పెనుమాక ప్రజల యొక్క అభ్యర్థన మేరకు చంద్రబాబు నాయుడు గారి వైఖరిని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిరంకుశ వైఖరి ఎలా ఉందో పూసగుచ్చినట్లు రైతుల పక్షాన గొంతెత్తి చాటడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది మేధావులు, రైతు సంఘ నాయకులు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటన చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ సైన్యము, పోలీసులు, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుండాలు ఏ విధంగా వారిని అడ్డుకున్నారో రైతులు ఆ అడ్డుకునే విధానాన్ని తప్పుపడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో రైతులు మాట్లాడుతున్న అంశాలు చాలా విలువైన అంశాలు ఉన్నాయి. వారు ప్రస్తావిస్తున్న మాటలు ఏమిటంటే, పోలవరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 50,000 ఎకరాల సాగు కోసమే వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వాలు ఈరోజు ఎటువంటి కేవలం 50 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా మా రైతులకు వ్యవసాయం చేయడానికి వీలుగా ఉండే భూములను ఈరోజు అనవసరంగా చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం రాజధాని పేరుతో మా పొట్టగొట్టి భూములను లాక్కుంటున్నారని, ఈ విధానం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజానికం ఆలోచన చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలవరానికి అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సాగులోకి వచ్చే భూమి ఎంతైతే ఉందో అంతే విలువ
అదే సంఖ్య ఈరోజు రాజధాని పేరుతో రైతులను వ్యవసాయానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇదేనా విజనరీ అని పెనుమాకకు సంబంధించిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానికం అందరూ ఖచ్చితంగా ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ఎంతో వ్యవసాయంలో వృద్ధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎందుకు వెనుకబడిందంటే కేవలం 3 పంటలు 10 అడుగుల లోతులో ఉండే నీళ్లు ఉండే సారవంతమైన భూమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పేరుతో వ్యవసాయానికి దూరంగా ఉంది. దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. చివరాఖరికి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక అనడానికి ఈ యొక్క ఉదంతం కూడా ఒక సాకుగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయనకు ఎంతసేపు ఉన్న కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళు ఇచ్చే తాయిలాలు, వాటి మీద ఉండే మక్కువ రైతుల మీద లేదు, అన్నదాత మీద లేదు. అన్నదాత అనేవాడు అన్నం పెట్టే దాత. ఆయన పండించిన పంటతోనే ఈరోజు దేవుని దయ వల్ల ప్రపంచంలో అందరూ నాలుగు మెతుకులు తినే పరిస్థితి ఉంది. అటువంటి అన్నదాతను గౌరవించాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు వారి పొట్టగొట్టి వాళ్ళ చేతుల్లోంచి భూములను లాక్కుంటే ఆ రైతులు తిరగబడక ఏం చేస్తారు? రాజధాని అనేది 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ పేరుతో ఆయన ప్రజలను మభ్యపెట్టి తన రియల్ ఎస్టేట్ దందా, తన కులానికి సంబంధించిన ఒక వర్గం వారికి మాత్రమే మేలు చేకూర్చే విధంగా రాజధాని నిర్మాణం 1,00,000 ఎకరాల్లో అవసరమా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందే 1,00,000 ఎకరాల్లో రాజధాని? ఒక్కసారి గూగుల్ చేయండి. జెన్జీకి సంబంధించిన యువత ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు గూగుల్ చేయండి, 1,00,000 ఎకరాల్లో ఉండే రాజధాని ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అమరావతి గతంలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఇది దాని అంతకు అదే పెట్టుబడిని సాధించి డబ్బు ఖర్చు పెట్టకుండా అదే పెట్టుబడి సంపాదన అదే చేసుకుంటుంది, స్వయం ప్రతిపత్తితో రాజధాని నిర్మాణం జరుగుతుంది అంటారు. ఈ రోజు లక్షల వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలంటాడు. ఎవరిస్తారు మనకు లక్షల వేల కోట్ల రూపాయలు? ప్రధానమంత్రి ఇస్తాడా? స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయినా ఆయన కూడా కేటాయించలేడు అంత బడ్జెట్. ఒక్కసారి లాజిక్ గా అందరూ ఆలోచన చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజధానికి వ్యతిరేకం కాదు. రాజధాని ఉంటే అది ఒక ఫీడింగ్, రాష్ట్రానికి ఒక ఫీడింగ్. డబ్బు అనేది అక్కడ రొటేషన్ అయితే అది మనకు హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ డబ్బు ఎలా రొటేషన్ అవుతుందో, డబ్బు ఏ విధంగా వస్తుందో ప్రభుత్వానికి అవన్నీ తెలిసిన వ్యక్తి. ఆయనేం ఆషామాషి వ్యక్తి ఏం కాదు. కానీ రాజధాని పేరుతో జరుగుతున్న భూ మాఫియాకు వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఏదైతే మావిగన్ అంటున్నాడో ఆ మావిగన్ అంశం కూడా ఆయన ఏమంటున్నాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఉండే ప్రాంతంలో రాజధాని అనేది చేపడితే తక్కువ ఖర్చుతో చిన్న చిన్న అవసరాలను మనం ప్రభుత్వం సహాయం చేసినా అక్కడ రాజధాని నిర్మాణం అవుతుంది. ఆ రాజధాని అనేది వాడుకలోకి వస్తుంది, మనుగడలోకి వస్తుంది. అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇంకా పెట్టుబడులు వస్తాయి, రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలే మనము కాంగ్రెస్ పార్టీ విభజన చేసే విధానం సరిగ్గా లేక మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇటువంటి తరుణంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి అమరావతి నిర్మాణం ఎలా చేయగలుగుతాము, ఎక్కడి నుంచి చేయగలుగుతాము, ఆ డబ్బు ఎవరిస్తారు మనకు అనే ఆలోచనతోనే ఆయన మావిగన్ను ప్రతిపాదిస్తాడే తప్ప అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే ఇప్పుడు పెనుమాక మీరు మొత్తం వీడియో చూడండి. పెనుమాకకు సంబంధించిన రైతులు, అక్కడ రైతుల గోడు ఏందో మీకు అర్థమవుతుంది. మొత్తం వీడియో చూస్తే మొట్టమొదటిసారిగా రైతులు, అమరావతి ప్రాంత రైతుల గోడు ఏందో, రైతుల గొంతు ఏందో, అక్కడ వాళ్ళకి జరిగే బాధ ఏందో, నారాయణ ఆధ్వర్యంలో సిఆర్డిఏ ప్రభుత్వము సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చేసే దౌర్జన్యము, వాళ్ళు ఏ విధంగా భూములు లాక్కుంటా అనేది, భూములు ఈనోళ్ళకి ఏ విధంగా సతాయిస్తా అనేది, ఏ విధంగా ఇబ్బంది పెడతా అనేది, భూములు ఇకుంటే పక్క వాళ్ళ రోడ్లు తీసుకొచ్చి ఈ భూములు వాళ్ళ భూముల్లో రోడ్లు వేస్తారా? వ్యతిరేకిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? దౌర్జన్యం కాదు ఇది. ఈ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిదే? రైతు ఏడుచ్చే ఈ రాష్ట్రానికి మంచిదే? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలా. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి రైతు వ్యతిరేకో, రైతుల గొంతు ఏ విధంగా నొక్కుతాడో, రైతు కడుపు ఎలా కొడుతున్నాడో ఈ రాజధాని వ్యవహారంలో మన అందరికీ బాగా అర్థం చేసుకోవాలా. కేవలం
ఆయన దందా జరుగుతానేది, ఆయన హవా నడుస్తానేది మీడియా వల్ల ఒక అబద్ధాన్ని 10 రకాలుగా 10 సంస్థలతో చెప్పించి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజల మైండ్ సెట్ ను నిజాన్ని గ్రహించకుండా చేస్తాడే తప్ప ఆయన అంత పరికిమాలిన వ్యవహారాలు చేసే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉన్నాడు. ఇటువంటి ఆలోచన ఏమయ్యా, మీరు ఆలోచన చేయండి. ఎవడైనా ఇప్పుడు మనం ఒక సంసారం చేసే వ్యక్తులం ఎవరైనా సరే మన దగ్గర 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు ఖర్చు పెడతాం గానీ 20 రూపాయలు మిగులుచుకునే ప్రయత్నం చేస్తాం గానీ మన దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఏదన్నా అంచనా వేసి వ్యవహారం చేస్తామా? ఇది కూడా సేమ్ అలాగే. మన రాష్ట్రానికి స్తోమత లేదు. లక్షల వేల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం చేసే స్తోమత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం లేదు. మనకు సహాయం చేయడానికి కేంద్రంలో ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేంద్ర పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పెద్ద పార్టీలు ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడూ సహకరించవు. అది జగన్ ఉన్నా సహకరించవు, చంద్రబాబు నాయుడు ఉన్నా సహకరించరు. బీజేపీ వాళ్ళు ఒకవేళ వచ్చినా ఒకే రాష్ట్రానికి, ఒక చిన్న రాష్ట్రానికి 1,000 వేల కోట్ల రూపాయలు డబ్బు ఇయ్యరు. ఇది అసాధ్యం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఈ రాష్ట్రానికి రాజధాని శాశ్వతంగా ఉండకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారని చెప్తారు. మనం ఆలోచన చేయాలా ఒకసారి ప్రజలందరూ. జంజీ జనరేషన్ అంటే మూర్ఖంగా ఒకటి చెప్పింది వినకుండా వాడి సాంకేతికతను వాడుకొని అది నిజమా అబద్ధమా గూగుల్ చేస్తారో ఏం అడుగుతారో ఇంకోటి చేస్తారో మొత్తాన్ని కనుక్కోండి, తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి విలన్ గా చూపించే ప్రయత్నాన్ని అడ్డుకోండి. జగన్మోహన్ రెడ్డి మేధావి మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మేధావి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలాంటి, ఏ విధంగా చేసినాడు, ఎంత నిష్పక్షపాతంగా, ఎంత పద్ధతిగా, ఎంత పారదర్శకంగా చేసినాడో గతంలో పరిపాలన క్షేత్రస్థాయిలో అధికారులు నిజాయితీగా ఉండే వాళ్ళకు తెలుసు. వాటి లబ్ధి జరిగిన వాళ్ళకు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగున అవినీతి. ఒక్క చిన్న విషయము, ఇప్పుడు SIR అని పెట్టినారు కదా, ఈ SIR అనేది మనకు ఒకవేళ వాలంటరీ వ్యవస్థ ఉండింటే ఒక ముస్లింలకే కాదులే, రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరుకు SIR నమోదు చేసి ఫారం ఇవ్వాల్సిందేలే. ఎంత ఈజీగా ఉండిందో. ఈయనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎవరిని అంతా వాడు పరిగెత్తాడు. స్వయంగా మనమే చేసుకోవాలి. ప్రజలు ప్రభుత్వం పట్టించుకోవడంలే. అదే వాలంటరీ వ్యవస్థ ఉండింటే, అదే జగన్ అధికారంలో ఉండింటే SIR కోసం మనం పోవాల్సిన అవసరం ఉండిందా? వాలంటరీ మన ఇంటికాడికి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసుకొని సంతకాలు పెట్టించుకొని వాటికి కావాల్సిన ఆధార్ కార్డు తీసుకొని, అదే విధంగా 2024 సంవత్సరం ముందో ఆ సంవత్సరం ఓటర్ లిస్టు తీసుకొని వాడే అన్ని నోట్ చేసుకొని వాళ్ళే అంత రాసుకొని జస్ట్ మనకు 2 ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, సంతకాలు చేపించుకొని పోయేవాళ్ళు. ఒక్కసారి ఇది నిజమా కాదా మీ మనస్సాక్షిని అడగండి. గతంలో చంద్రబాబు నాయుడు పాలన ప్రస్తుతం చూస్తాం, గతంలో కూడా చూస్తాం. ఒక్కసారి ముఖ్యమంత్రి అయింది జగన్. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగనే ఇంత విప్లవాత్మకమైనటువంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యాలు ప్రజల కోసం ఏర్పాటు చేస్తే 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ రకమైన పరిపాలన అందియాలా? ఆయన మేధావితనం ఏ విధంగా చూపియాలా? ఒక్కటన్నా చూపించినాడా? ఒక్క మేలన్నా ఉందా? ఒక్క పథకమన్నా ఉందా? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. పచ్చ చొక్కాలోళ్ళు మాటలు మీరు నమ్మకండి. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. మీ ఆత్మ ప్రబోధన, అంతఃకరణ శుద్ధితో మీరు ఆలోచన చేస్తే మీకు నిజానిజాలు బోధపడతాయి. పేపర్ చూడండి. ఈనాడు ఏం రాస్తాడు, ఆంధ్రజ్యోతి ఏం రాస్తాడు, సాక్షి ఏం రాస్తాంది. సాక్షి జగన్ది కాబట్టి నిజాలు రాస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకం. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మీరు గమనించుకోండి. ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అంత మ్యానిపులేటర్ ఇంకొకరు లేరు. ఆయన ఒక స్పెషలైజ్డ్ పర్సన్ అన్నమాట. రైతుల గోడు ఏందో రైతుల మాటల్లోనే మీరు వినండి. మొత్తం వీడియో మీరు చూడండి. వాళ్ళు చెప్పేదానికి మేము చెప్తున్న విషయాలకు సాక్ష్యాధారాలు ఇవి. ఈ వీడియోలో ఉండే మాటలు సాక్ష్యాధారాలు. ఎందుకంటే మా మీద కూడా ఉంటాయి నిఘాలు, మా మీద కూడా కాసుకొని ఉంటారు. కానీ మేము నిజాలను బేస్ చేసుకొని ప్రజల ముందు పెట్టడానికే మేము ఈ రకంగా ఆధారాలతో పెడతాం. ఇది విషయం. దయచేసి అందరూ మొత్తం వీడియోను వినండి, చూడండి. రైతుల గోడు ఏందో, అమరావతి రైతుల భాగోతం ఏందో, చంద్రబాబు నాయుడు అవినీతి ఏందో ఒక్కసారి వాళ్ళ నోటి గుండానే వినండి. ఉంటా. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమాక గ్రామం. 2015 నుంచి మేము ఈ ల్యాండ్ పూల్ స్కీమ్ మీద ఎన్నో పోరాటాలు చేస్తా ఉన్నాం. 2015లో ల్యాండ్ పూల్ పెట్టిన తర్వాత మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో మేము చెప్పామండి. అప్పటి నుంచి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చట్టం ప్రయోగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అప్పుడు కూడా మేము
మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మీద కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని ఈ 12 సంవత్సరాల నుంచి కాపాడుగలిగాం. మళ్ళీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితం మళ్ళీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన క్రమంలో రైతులందరం కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, మనం భూమి కాపాడుకోవడానికి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే భాగంలో మేము అన్ని పార్టీలని, అన్ని మేధావుల్ని, అందరిని, సంఘాలని అన్నింటినీ మద్దతు కూడగట్టే క్రమంలో మేము జగన్ గారి దగ్గర వెళ్ళామండి. జగన్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లిన తర్వాత జగన్ గారు ఒకటే చెప్పారు, ఏ రైతైనా సరే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి, ఏ రైతుకి ఇష్టం లేదో ఆ భూమిని నేనేమి దానికి మీ రైతులకి నేను అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో మీకంటూ కమిటీని ఏర్పడతాం, ఆ కమిటీ వచ్చి మేము పర్యవేక్షించింది, మీకు లీగల్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మాకు లీగల్ టీం మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చి మాకు ఏమైతే కోర్టుకి ఎలా సహాయపడాలో అనేది చెప్పారు. అలాగే నిర్ధారణ కమిటీ అని చెప్పి ఒకటి, రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటి నియమించారు. ఆ కమిటీని మేము కూడా ఏమని కోరామంటే 2 సార్లు మీటింగ్ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మీరు కూడా మా పొలాల్లోకి రండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, దురాచకాలన్నీ మీరు కూడా చూస్తారు, కళ్ళారా చూస్తారు. మా పొలాల పక్కన మేము పూలింగ్ ఇవ్వలేదని చెప్పి రిజర్వాయర్ అని పేరుతో 30 అడుగులు 40 అడుగులు లోతున భూములు తోమేస్తున్నారు, రోడ్లు అని చెప్పి రోడ్లు తోమేస్తున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు. అవి కూడా మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా కళ్ళారా తెలుస్తుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన క్రమంలో వాళ్ళు నిన్న ఉదయం మాకు వస్తామని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఆ వచ్చే క్రమంలో వాళ్ళు ఉండవల్లి సెంటర్ దగ్గర ఆపేసి, టీడీపీ అనుచరులు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు కానీ ఆపేసి, మీరు అసలు వెళ్తానికి అమరావతిలోకి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఉండేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏ వ్యక్తినైనా ఎవరినైనా పిలుచుకుంటాడు, తను చూపించుకుంటాడు, ఆ బాధను చెప్పుకుంటాడు. కానీ ఆ బాధను బయట ప్రపంచానికి కనపడకుండా ఈ రైతుల బాధను గొంతు నొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతైతే గొంతు నొక్కేయాలని చూస్తుందో అంత ఎత్తుగా రైతు అనేవాడు ఎదుగుతాడు. మేము కోరేది ఒకటే, మేము ఆ కమిటీని కూడా ఎందుకు రమ్మన్నామంటే, పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు పెట్టి గత 80 సంవత్సరాల నుంచి కడదాం అంటున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ని ఎంతో ముందుకు తీసుకెళ్లకపోయారు. మాకు 50,000 కూడా ఖర్చు కాకుండా 50 సంవత్సరాల నుంచి పెనమాకలో వ్యవసాయం చేస్తాం. ఇది రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూడదగ్గ విషయం. ఇది 50,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 50,000 ఎకరాలని మేము సాగులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు 80 సంవత్సరాల నుంచి చెబుతున్నా సరే మాకు 50,000 కూడా ఖర్చు లేకుండా మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం ఏది కూడా స్కీమ్ అందకపోయినా సరే మాకు గ్రౌండ్ వాటర్ 10 అడుగుల్లో నీళ్లున్నాయి, సారవంతమైన భూమి. ఇది ప్రపంచం తెలుసుకోవాలా. రాజధాని కడుతున్నాం అనే బయట చెప్పుకునే జనమందరూ కూడా ఇక్కడ 10 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి ఏవి స్కీమ్ అందకపోయినా సరే మేము గత 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి వ్యవసాయ భూముల్లో రాజధాని అనే కడతం వద్దనేది మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రైలాండ్ చాలా ఉంది, ఆల్రెడీ 50,000 సేకరించామంటున్నారు. ఆ సేకరించిన భూమిలో కట్టుకోండి. ఇంత సారవంతమైన భూమిని మీరు ధ్వంసం చేయొచ్చు అనేది మా విధానం. ఫస్ట్ నుంచి కూడా మేము అదే కోరుకుంటా ఉన్నాం. నా పేరు మేక వెంకటరెడ్డి, పెనుమాక. మాకు లింగాయపాలెంలో పెనుమాకలో పొలం ఉంది. మాకు ఉంటే మేము మొన్న ఈ మధ్య 25 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకొని మేము 3 ఊళ్ళ రైతులు, 4 ఊళ్ళ రైతులు, ఉండవెల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమరు, ఈ రైతులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్ తీసుకుని పోయాం. అపాయింట్ తీసుకున్నాక మా సమస్యలన్నీ చెప్పాం. ఆ రోజు ఏంటంటే మా పొలాల్లోకి వెళ్తానికి దారి లేదు, ఇట్లా తవ్వేశారు. మరి నా పొలం అయితే శాంతం, నేను కూలింగ్ ఇవ్వకుండానే నాకు రిటర్నబుల్ ప్లాట్లు కొట్టారు. నా పొలంలో 4,300 గజం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. అంతే, అందరం ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పాం. చెప్పినాక విని వీటన్నిటి మీద ఏం చెప్పామంటే, మేము ఒక టీమ్ గా ఏర్పడతామమ్మా, లాయర్లను కూడా పెడతాము, మీరు రోడ్లకు కావాల్సి వస్తే మీరు రోడ్లకు ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళకైనా మీకు ఇష్టమైతే, దాంట్లో నేనేం అభ్యంతరం పెట్టను. మీరు ఉండాళ్లే, మీకు అన్యాయం జరిగితేనే నేను మాట్లాడతాను తప్ప కదమా వద్దని మనకు వద్దని చెప్పాడు. ఆ రోజు కూడా చెప్పిన విధంగానే మాకు లాయర్లెస్ టీం వచ్చింది. ఒక 10-12 రోజుల నాడు లాయర్లెస్ టీం వస్తే వాళ్ళు మేము మాట్లాడుకున్నాం, ఇట్లా పోదాం అని. తర్వాత పోతే ఏంటంటే మళ్ళీ మేము 2 సార్లు పోయాం జగన్మోహన్ రెడ్డి స్టీమ్ దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే, మరి ఎట్లా కాదంటే, మీరు మా ఊళ్ళో అసలు మేము మా రైతులు కొంతమంది సాంబరెడ్డి, కొంతమంది శ్రీకాంత్ రెడ్డి చాల్లోకి వెళ్ళి పవాతి కావట్లేదు, చుట్టూ గొయ్యి తీశారు, మధ్యలోనే చేలు ఉన్నాయి. ఆ చేనేమో వాళ్ళు ఇడిచిపెట్టింది సాలకుండా ఆ నీళ్ళలో ఇరిగిపోతుంది. మరి మాకు ఒకసారి రమ్మని చెప్తే సరే వస్తామని 2 సార్లు వెళ్ళినాక చెప్పినాక అదే విధంగా నిన్న స్టీమ్ రావటం కూడా జరిగింది. ఆ స్టీమ్ ని ఉండవిల్లో, మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లకు ఇడిచిపెట్టేసి మా పొలం మాకు ఇడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లకు ఇడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకు ఇవ్వద్దని మాకు ఎవరికి చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచిపెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు.
పొలాల్లోకి వెళ్ళకుండా ఉంటే వెళ్ళనీయకుండా ఉండటం వాళ్ళ పొలాలకి వాగు చెరువు తీస్తున్నారు. ఆ చెరువు తీస్తా ఏం చేశారంటే వీళ్ళ పొలాల్లోకి చుట్టూ కొండ తీశాడు. సామిరెడ్డి అనే రైతు చేనుకి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీశాడు, 2 వైపులు వాగు ఉంది. ఆయన చేనుకి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకు దగ్గర కాలం దోముకొచ్చారు. వీళ్ళు దగ్గర కాలం దోముకొస్తే ఒడ్లీరి పడుతుంది. ఒడ్లీరి పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీలు లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. ఈ రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. రైతులు దగ్గరికి స్టీమ్ జగన్ పంపించి స్టీమ్ తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. జరిగిన దాడిని చూస్తారు. దాడిని అది అమానుషం, అక్రమం. ఆ విధంగా దాడి చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు దాడులు చేసుకుంటూ చెప్పుకొని వాళ్ళు చెప్పుకున్నందువల్ల వాళ్ళకే కదా. మరి ఇక్కడ ఏదో దాచిపెట్టినట్టే వీళ్ళు ఇక్కడ రానిపోవటం అంటే పెనమాక రాని లేదంటే ఇక్కడ ఏదో జరిగింది, ఆ జరిగిన దాన్ని వాళ్ళు కప్పుచ్చుకున్నట్టేగా. రానికి పోవటం అంటే దాని ఒక ఉద్దేశం. మమ్మల్ని ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతుంటే మేము అన్నాం. ఈవెన్లా మాకు రోడ్ల కింద మేము విడిచిపెడతాము, కదమాది మాకు విడిచిపెట్టమని మేము అడిగాం. 2-3 సార్లు మేము పమసాని గారి దగ్గర పోయాం. ఆయన పిలిస్తే అడిగాడు. ఆయనకు కూడా మేము ఇదే మాట చెప్పాం. నా పేరు నవీన్ రెడ్డి, పెనుమాక గ్రామం. రాజధాని ప్రకటన చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ 2 రకాలుగా తీసుకోవడం మొదలు పెట్టారు. ల్యాండ్ పూలింగ్ అనేది అసలు మాకు ఇంతకు ముందు తెలిసిన చట్టం కాదు. అది మాకు అసలు ఎక్కడా కూడా లేనిది. వీళ్ళు ల్యాండ్ పూలింగ్ లో పొలాలు తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత రైతులకు అనేక హామీలు ఇచ్చారు. దీంట్లో 70% ఊరక తీసుకుంటున్నది, 20% వాళ్ళకి రిటర్నబుల్ అని ఇస్తున్నారు. కానీ ఎకరానికి 70% ఊరక ఇస్తున్నట్లే. ఈ ఊరక తీసుకొని కూడా వాళ్ళకి రిటర్నబుల్ ఇస్తానన్న ప్లాట్లు కానీ ఇవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళ గురించి మాకు అనవసరం. మేము 12 సంవత్సరాల నుంచి కూడా మేము అవన్నీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మా గ్రామంలో కూడా ఈ పరిస్థితి ఫేస్ చేసి ఉండటం వలన మేము దానికి వ్యతిరేకం. కాకపోతే వాళ్ళ మాయ మాటలు కానీ ఏదైనా కానీ వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు చెప్పిన దానికి కొంతమంది నమ్మారు, వాళ్ళు ఇచ్చారు. ఇవ్వని వాళ్ళది వదిలేస్తామని చెప్పి మేం చెప్పటం కాదు. వాళ్లే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ పెట్టిన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖు 2015 లాస్ట్ డేటు. ఈ పూలింగ్ చట్టం అంతటితో ఎండ్ అయిపోతుంది, దీని తర్వాత నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ చెప్పిన క్రమం ప్రకారమే 2015 ఫిబ్రవరి 28వ తారీఖున ఈ పూలింగ్ చట్టం అయిపోయిందని వాళ్లే చెప్పారు. వాళ్లే అనౌన్స్ చేశారు. మంత్రులు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్లే చెప్పారు. కానీ ఇప్పటికి కూడా 2026 కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటా ఉంటున్నారు. మధ్యలో ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం కింద ఇవ్వని వాళ్ళని అప్పుడు రకరకాలుగా బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అది మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్పుడు భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఉండవల్లి పెనుమాక గ్రామం నుంచి మేజర్ గా ఇవన్నీ కూడా మేము ఇవ్వకుండా, మేము వాళ్ళ మాటలకి మేము నమ్మి మోసపోవటం కానీ జరగకుండా ఇప్పటి వరకు మేము ఆ పొలాలన్నింటినీ కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంతకు ముందు ప్రకటించడం జరిగింది. దానికి కాను పోయినసారి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం 2013 చట్ట ప్రకారం జరగవలసిన గ్రామ సభ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు ఎక్స్పర్ట్ కమిటీ, ఈ మూడింటిని కూడా వాళ్ళు అంతకు ముందు కూడా జరగకుండా, ఫీల్డ్ లో జరగకుండా జరిగింది అని చెప్పేసి రాసుకొని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ మీద వెళ్ళటం వల్ల మేము అప్పుడు కోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. అప్పుడు వాళ్ళ మీద అవన్నీ చేసి కంపల్సరీ అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మేము 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద మేము ఆ గ్రామ సభలకు అటెండ్ అవ్వడం జరిగింది. మేము మా అభ్యంతరాలను చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అవి నోట్ చేసుకోకపోవటం, మాకు రిప్లై ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. సో వాటి మీద కూడా మళ్ళీ మేము తిరిగి కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ స్టే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దాని తర్వాత అది కోర్టులో పెండింగ్ లో ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కోర్టులో విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకునేటప్పుడు దీంట్లో ఉన్న అవకతవకల గురించి ఏమీ చెప్పకుండా మేము వాలంటరీగా విత్డ్రా చేసుకున్నాం అని చెప్పారు. దానికి గాను అప్పుడు కోర్టుకి ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరికి కూడా నష్టపరిహారం కింద కొంత కాంపన్సేషన్ కింద కలెక్టర్ కి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి ఇన్ని రోజులు 2014 నుంచి
2024 వరకు మేము మాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్లు ఆపేయడం వల్ల కానీ ఏదైనా కానీ చేయటం వల్ల నష్టం జరిగిన కారణంగా కొంత కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్తారా లేదా అనేది కాదు వాళ్ళ ఇష్టం. కానీ అది వాళ్ళు ఇప్పుడు స్కిప్ చేశారు, ఎవరికి కూడా కాంపెన్సేషన్ ఏం చేయకుండా హడావిడిగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఇవ్వము, మా పొలం ఇవ్వము, మాకు ఇష్టం లేదు. వాళ్లే చెప్పారు 2000 పూలింగ్ లో ఇవ్వని ఇష్టం లేని వాళ్ళు 9.2 ఇవ్వండి, వాళ్ళ పొలాల జోలికి మేము రాము అని చెప్పేసి 2014లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని ప్రకారమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 9.2లు ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత అయినా కూడా రకరకాలుగా బెదిరించడం ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తా ఉన్నాం. 9.3 ఇచ్చిన వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పొలాలు ఇచ్చుకున్నారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత విషయం. సో 9.2 ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ మీద మళ్ళీ వచ్చారు. దానికి మేము కోర్టులకు వెళ్ళి ఇది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు మాకు జరుగుతున్నటువంటి మాకు ఉన్న పొలాల్లో మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఇవ్వని పొలాలన్నీ కూడా మాకు 2014 నుంచి కూడా రిజిస్ట్రేషన్ లేవు, ఈ లోన్లు లేవు, ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా లేవు. అయినా కూడా మేము వ్యవసాయాన్ని వదలకుండా మేము వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాము. మా ఈ 2 ఊర్లు కూడా ఫస్ట్ ఇచ్చిన డిపిఆర్ ప్రకారం లేవు. లాస్ట్ లో ఏదో కలపాలి అని చెప్పి లాస్ట్ లో యాడ్ చేశారు, కానీ అమరావతి పరిధిలోకి లేవు అసలు ఇవి ఇంతకు ముందు కూడా. కానీ బలవంతంగా యాడ్ చేశారు, బలవంతంగా లాక్కుంటున్నారు, బలవంతంగా చెయ్యాలి, ఎట్లా ఇవ్వరు అనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్న క్రమం అంతా కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్ళటం, మా గోడు వినిపించుకోవటం, మేము ఇవ్వము అని చెప్పటం, దానికి కాను వారు స్పందించి మాకు 2 కమిటీలు వేయడం జరిగింది. లీగల్ కమిటీ, ఇంకొకటి సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ ఒకటి చేయడం జరిగింది. లీగల్ గా ఉండే కేసులు కోర్టులో మేము ఫైట్ చేస్తాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ గారికి సంప్రదించడం జరుగుతూ ఉంది. ప్లస్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిరక్షణ కమిటీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇప్పుడు మాకు కరెంటు స్తంభాలు పడగొట్టడం గాని, ఈ చుట్టూ వెళ్లకుండా దారి లేకుండా చేయటం గాని, ఇంతకు ముందు ఉన్నటువంటి రోడ్లు అవన్నీ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసేసి కొత్త రోడ్లు అని చెప్పేసి అవి వేస్తా ఉన్నారు. పాత రోడ్లన్నిటికీ యాక్సెస్ ఇప్పటి నుంచో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా బ్లాక్ చేశారు. ఇలా చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్ లోకి వెళ్తే ఇప్పుడు మేము చెప్పేది కాదు కదా, వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏదో నోటి మాటగా ఏదో చెప్పేశాము, ఏదో అయిపోయింది అనుకునేది కాకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం వల్ల, జగన్ గారు ప్రోత్సహించడం వల్ల ఈ కమిటీ వారు వాళ్ళని 2-3 సార్లు అప్రోచ్ అయ్యి మేము రావాలి, మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుద్ది, ఇది 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగే అన్యాయాన్ని బయటికి చెప్పొచ్చు అనే క్రమంలో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని రావటం జరిగింది. వాళ్ళని తిన్నగా వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇదే ప్లేస్ లో కూర్చునే వాళ్ళు, చెప్పేవాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు, పొలాలు చూసుకునేవాళ్ళు, మా దారిని మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నిన్న జరిగిన ఘటన వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ బయటికి రావటం జరుగుతూ ఉన్నది. సో అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ చివర ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి కానీ ఇటు పక్కన రాయలసీమ వాళ్ళకి కానీ ఇక్కడ ఏదో జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించాలన్న ఉద్దేశంతోనే మేము నిన్న రమ్మని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అంతా అయిపోతుంది అని చెప్తా ఉన్నారు, కానీ ఈడ జరిగేదల్లా 2: ఒకటి కంప కొడతాం, రెండోది నీళ్లు ఎత్తి దిగిపోయటం. ఈ 2 మాత్రం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఇంకా డెవలప్మెంట్ అనేది ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు తప్ప వేరే ఎక్కడా కూడా లేదు. నేను చెప్పటం కాదు, అది మీరు వాస్తవ పరిస్థితిలో కూడా మీరు అలాట్ చేసినటువంటి బిట్కి కానీ బిట్స్ బిలాని కానీ, ఇంకా వేరే బ్యాంకు సెక్టార్స్ కానీ, వేరే ఏదైనా సరే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు మాత్రమే ఉన్నాయి. వేరే ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి మేము కోర్టులకి వెళ్తాము, మా ల్యాండ్ ఎక్విజిషన్ మీద మేము మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము కోర్టులో ఖచ్చితంగా పోరాడతాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ల దృష్టికి తీసుకెళ్తాము. మేము కోర్టులో ఎలా ఫైట్ చేయాలనేది అది మాకు ఇప్పుడు కొత్త కాదు, మేము ఇంతటితో వదిలేసేది కాదు.
ఎందుకంటే అది మాకు చట్టం, మాకు ఇచ్చినటువంటి హక్కు. అది 2013 చట్టం అనేది చాలా గొప్ప చట్టం. అది వీళ్ళు సిఆర్డిఏ వాళ్ళు కూడా 2013 చట్టం ప్రకారం ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీస్ లో గ్రామ సభ ఎత్తేశారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తేశారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తేశారు. ఈ మూడింటిని ఎగ్జామినేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అవి కంపల్సరీ ఉండాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చట్టం ఇచ్చిన తర్వాత దాని గురించి వివరించాలి. కానీ సిఆర్డి అధికారులు మీటింగ్ పెట్టి కూడా పూలింగ్ గురించి చెబుతున్నారు. మీకు పూలింగ్ లో ఎంత వస్తే ఇది పూలింగ్ లో మీకు ప్లాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము. మీరు ఇచ్చిన ల్యాండ్ ఎక్విజేషన్ మీద నోటీసు, ఆ చట్టం ఏంటి అనేది వివరించాలి. అక్కడ కూడా 2013 చట్టం ముందున్నటువంటి సెక్షన్లు కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సెక్షన్లు మీ కాంపన్సేషన్ సరిగ్గా రాదు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇదే చెప్తున్నారు. కానీ 2013 చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే రైతులకు బెనిఫిట్స్ కోసం. దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. మీరు నమ్మన్నారా వాళ్ళ కమిటీ వాళ్ళు? మేము రమ్మంటేనే వచ్చారు వాళ్ళు. దాడి జరిగింది కదా, ఎక్కడ చూస్తారు? అది ఇక అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీ అధికారులేటు మా గోడేటు వినిపించుకోవట్లేదు. గ్రామ సభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఇంకెవరో చెప్పుకోవాలి? నోటీసులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లికి లాగా ఏదో బయట కనపడితే నువ్వు వాళ్ళకి చెప్పు, 2వ తారీఖు మీటింగ్ లేకపోతే 3వ తారీఖు మీటింగ్, పెళ్లికి పిలిచినట్టు పిలుస్తున్నారు. కాదు కదా, అది చట్టం. నోటీస్ ఇవ్వాలి, పర్సనల్ గా ఇవ్వాలి, అది ఇచ్చి మీ 15 రోజుల ముందు చెప్పాలి. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్లా. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేయాల్సిన విషయాలు కదా. 2013 చట్టం గురించి నువ్వు ఇచ్చిన అక్విజేషన్ యాక్ట్ గురించి నువ్వు చెప్పాలి, కానీ పూలింగ్ గురించి నీకు అనవసరం కదా. అవన్నీ చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుకు వెళ్ళటం కోసం మేము వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకి ఎక్కడ ఉన్నటువంటి అన్ని కూడా విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పిలవటం జరిగింది. అందువలన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకు కూడా పర్సనల్ గా చూసినటువంటి ఇది ఉంటది కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. మేము పిలిస్తే మాత్రమే వచ్చారు. ఆ కమిటీ ఒకసారి కాదు 10 సార్లైనా వస్తారు అని చెప్పి జగన్ గారు మాకు చెప్పారు. అందువల్ల మేము పిలవటం జరిగింది. ఒకసారి కాదు 4 సార్లు కమిటీని మీట్ అయ్యాం. జగన్ గారిని 2 సార్లు మీట్ అయ్యాం. సో వాళ్ళు ఇక అది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయని మేమైతే మా ప్రయత్నాలు అయితే మేము ఆపము. మేము ఎలా మా భూములు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. కమిటీ దృష్టికి కూడా మేము వాళ్ళు నిన్న వచ్చారు, ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి చెప్పేదే ఉంటది. అవసరమైతే వాళ్ళు వెళ్ళేస్తారు, కోర్టుకి కూడా వెళ్తాం. కానీ ఎక్కడా భయపడం, ఇవ్వని వాళ్ళం ఎక్కడా కూడా వెనకము. మా భూములు ఇంకొకటి రోడ్లకి ఇస్తామన్న తర్వాత వీళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి అంటే, పూలింగ్ కి అంతకు ముందు 3 ఎకరాలు వరుసగా ఉంటే ఫస్ట్ బిట్ లో 3 ఎకరాలు 3 వ్యక్తులది. ఒక ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉందో అతను రోడ్లకి ఇస్తాను వల్ల అతని ప్లాట్ లోంచి రోడ్డు వేయటం, అతను కూలింగ్ రానుకొని ఆ రోడ్డు పక్కన ఎకరంలోకి జరపటం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళకి తీసుకోని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి డిపిఆర్ అనేది రోడ్లు రోజు రోజుకి మారిపోతా ఉన్నాయి. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరి పొలాల్లోకి రోడ్లు రావటం జరుగుతా ఉన్నది. ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ వాళ్ళకి చెప్పడం కోసం మేము వాళ్ళని పిలిచింది. నా పేరు కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైతు వారీగా విధానంలో మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీడియా వాళ్ళకి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో అదే ప్రకారంగా అధికారులు సిఆర్డిఏ కమిషనర్ గాని, సిఆర్డిఏ డిప్టీ కలెక్టర్ గారిని గాని మీరు కూడా క్వశ్చనించే అథారిటీ మీకు ఉన్నది. కానీ మా తరపున మీరు వాళ్ళని అడగాల్సింది ఏందయ్యా అంటే, సార్ మీరు రైతుల యొక్క విధానాల్లో మీరు వెళ్తున్నారు, రైతులు పొలాలు ఇవ్వలేదు, మీరు నోటీసులు పంపిస్తున్నారు, గ్రామ సభ అని పంపిస్తున్నారు. ఇది రైతులకా, ప్రత్యేకించి రైతులకా, ఇవ్వని రైతులకా, ఇచ్చిన రైతులకా, లేదు గ్రామంలో సమస్యలకా అనేది ఒక క్లారిటీ లేదు వాళ్ళకి. మీరు జిల్లా కలెక్టర్ని కూడా మీరు ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే మీరు పబ్లిక్, మీకు ఎవరు భయపడడానికి పని లేదు. వాళ్ళు చెప్పాల్సిన విధానం ఉన్నది కనుక మా తరపున, రైతుల తరపున ఈ విషయం అడగాలి. ఇంకొకటి, కలెక్టర్ గారు నోటీసు పంపించారు రైతులకి. కలెక్టర్ గారు నోటీసులు పంపించే విధానంలో ఇక్కడ ఏ అధికారంతో కలెక్టర్ గారు పంపించాడంటే సిఆర్డిఏ తరపున అనేది పంపించారు.
ఈ గ్రామాలు సిఆర్డీలో ఉన్నప్పుడు పొలాలు ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గరకు ఈ రైతులు పోవటం ఏంటి? కలెక్టర్ సిఆర్డీ ఆఫీస్కి వచ్చి ఇవ్వని రైతుల్ని నోటీసులు ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మీరు అటెండ్ అవ్వండి, మేము వస్తున్నాము, మీ సమస్యలకి పరిష్కారం చూపుతాం అనేటువంటి అధికారులు ఎందుకు లేరు? ఎందుకు కలెక్టర్ గారు ఎందుకు చెప్పలేరు? ఏం కలెక్టర్ గారు జీతం తీసుకోవట్లేదా? మా నుంచి వసూలు చేసినటువంటి విధానంలో కలెక్టర్ గారు డబ్బులు తీసుకోవట్లేదా? కలెక్టర్ గారి దగ్గరికి రైతులు ఎలా వెళ్తారు? రైతుకి సమస్యలు పొలాల్లో ఉంటాయి, ఇళ్లలో ఉంటాయి. కలెక్టర్ గారికి ఏముంటది? ఉంటది, జిల్లా వ్యాప్తంగా ఉంటది. నోటీసు పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి రైతుల సమస్యని ఒక గంట చెప్పే విధానం ఆయనకి ఉండదా? ఆ రైట్స్ ఆయనకి లేవా? లేదా పాలకులు ఆ రైట్స్ ఇవ్వలేదా వాళ్ళకి? అదైనా వచ్చి చెప్పొచ్చు కదా, మాకు అలా ఇవ్వలేదండి, మేమేదో వచ్చామని చెప్పాలి కదా. ఇంకొకటి, సిఆర్డీఏ కమిషనర్ డిప్యూటీ కలెక్టర్ గారు పెనుమాక గ్రామం నుంచి ఏం చెప్తారా అంటే, మీరు పొలాలు ఇవ్వండి అని అడుగుతారు. పొలాలు ఇస్తామండి, మరి ప్లాట్ ఎక్కడ ఇస్తారంటే ప్లాట్ ఇచ్చేది ఎక్కడ చెప్పరు, కాగితాల మీద ఇస్తారు. కాగితాల మీద ఇస్తే ఏం చేయాలా? మళ్ళీ దాంట్లో ఏమని ఉంది? రైతు పూలింగ్ ఇచ్చిన దాంట్లో అవసరం అయితే ఈ ఇచ్చిన భూమి కూడా గవర్నమెంటే తీసుకుంటది అని ఉంది. అంటే ఆ ఇచ్చిన రైతుకి గవర్నమెంట్ దానా ధర్మం ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. అంటే అప్పుడు ఏంటి? 70 ఎకరం ఇస్తే 70 సెంట్ వాళ్ళు తీసుకొని ఈ 30 సెంట్ కూడా ఇవ్వకుండా దీనికి ఎక్యువేషన్ డబ్బులు ఇస్తారా? చెప్పాలి కదా. అది కూడా మేమే తీసుకుంటాం అన్నప్పుడు ఆ పొందుపరిచిందంటో ఇది కూడా పొందుపరచాలి కదా. పొందుపరచలా. అది అడిగితే డిప్యూటీ కలెక్టర్ గారిని నాకేం తెలియదు అంటాడు. పొలం ఇస్తే తీసుకుంటాము అని అంటాడు. పొలం ఇస్తే తీసుకునే విధానంలో నువ్వు కమిషనర్ దగ్గర నుంచి ఏమండి మనం రైతులు ఇలా అడుగుతున్నారు, నేను అడిగా డిప్యూటీ కలెక్టర్ గారిని, నాకేం తెలియదు అన్నాడు. కమిషనర్ గారిని కనుక్కోమన్నా. కమిషనర్ గారిని కనుక్కుంటే కమిషనర్ గారు నేను మొన్నే వచ్చాను, నాకు కూడా ఏమీ తెలియదు, ఏదో మీటింగ్కి వచ్చాను నేను, మీరు చెప్తే వింటాను అనే దానికి ఒక కమిషనరు ఏమీ తెలియనటువంటి వాడు కేడకు వచ్చి రైతుల్ని ఏం అడుగుతాడు? ఏం చెప్తే వింటాడు? కమిషనర్ ఏమో ఇక్కడ సిఆర్టీఏ, కలెక్టర్ ఏమో గుంటూరు, కలెక్టర్ ఏమో నోటీస్ ఇస్తాడు. అసలు ఇది సిఆర్డీఏనా? డిప్యూటీ కలెక్టరా? పాలకులా? అసలు ఎవరు దీనికి సంజాయితీ? రైతుల దగ్గరికి ఇవ్వని రైతుల దగ్గరికి వచ్చే మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళు ఊరిక అధికారపూర్వకంగా ఏదో సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ఆ రైతులు ఏం చేయాలా? ఎవరినో ఆశించుతారు, వాళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారనుకో, వాళ్ళు చెప్పినా చేసేది ఏమీ లేదు. చట్టం 2013 చట్టం పార్లమెంటు బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టుకి ఒక జారీ చేసింది. ఆ జారీలో ఏమని ఉంది? రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు తీసుకోమని లేదు. కేంద్ర గవర్నమెంట్ కి 7కి పర్మిషన్ ఉంది. ఎందుకు? అది నేషనల్ విధానంలో వాటికి 7కి ఉంది. వాటికి రైతులు ఎవరు అడ్డుపడలా. ఇప్పటికి అడ్డుపడినా వాళ్ళు వేసుకుంటూ పోయారు, కోర్టుకు పోయారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరో తీసుకున్నారు. అంతవరకు రైతులకు తెలుసు. రైతులకి ఏమీ తెలియదు అనుకోవటం అది ఒక పద్ధతి కాదు. అధికారులు ఏదో మేము చదువుకున్నాము, మేమేదో చేస్తున్నాము, అంతా మాకే తెలుసు అని అనుకోవటం కూడా అసంభవం. ఇవాళ ప్రతి ఒక్క రైతు వాళ్ళ కొడుకులను చదివించుకుంటున్నారు. ఆ చదివించుకున్న దాంట్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ తల్లిదండ్రులకు ఉపయోగిస్తున్నారు. కానీ ఏదో వాళ్ళు చెప్పినట్టు ఈయన భయపడే విధానం కాదు ఇది. కనుక కలెక్టర్ గారు గాని ఎందుకు అప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు రైతులు పోయిన తర్వాత, స్టే వచ్చిన తర్వాత, కొన్నాళ్ళ స్టే జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారో సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పకూడదు? దీనికి ఎవరు? సిఆర్డీఏ కమిషనరా? కలెక్టరా? వీళ్ళిద్దరిలో ఎవరు? కోర్టుకు పోయిన దాంట్లో వాళ్ళు హాజరయ్యేది ఎవరు? ఆ హాజరైన దాంట్లో కోర్టులో నుంచి వెనక్కి తీసుకున్నది ఎవరు అనేది రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీడియా పూర్వకంగా చెప్పాలి. మీ మీడియా వాళ్ళు అడగగలరా? అడగాల్సిన అవసరం ఉన్నది. మేము అడుగుతున్నాం గనక. ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా కనపడేది. అడిగాం, ఏమంటారు? మాకేం తెలియదు అంటున్నారు. మీకు ఏమి తెలియనప్పుడు ఎందుకు పిలిచారని అడిగాం. వాళ్ళేం మాట్లాడలా. అది గ్రామ సభ రైతులకి ఎందుకు పెట్టారండి? వాళ్ళని కార్డులని అందరినీ పోలీసుకొచ్చి పెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, గ్రామ సభ అని పెట్టిన తర్వాత మేము రైతులు ఎవరు దాంట్లో పాల్గొనలేదు. అయితే కలెక్టర్ గారికి మేము ఏం పంపించాం, ఏమని? మీరు ఇవ్వని పొలం రైతులకు పెట్టారా, గ్రామ సభ పెట్టారా అనే దానికి క్లారిటీ ఉందా లేదా? మీకు క్లారిటీ ఉంటే గ్రామ సభ అనే దానికి 100 సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఈ సమస్యలన్నీ మాట్లాడటానికి రైతులకు ఛాన్స్ ఎక్కడ ఉంటది? ఛాన్స్ లేదు గనక మీరు మళ్ళీ గ్రామ సభ పెట్టండి అని మమ్మల్ని ఇచ్చాం. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా సమాధానం లేదు. ఇవ్వటం వరకే. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు మాకు నోటీసు. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు. రేపనంగా మీటింగ్.
ఇక్కడ ఎవరి విధానం వాళ్ళ విధానాల్లో మాట్లాడే ఇదే కాదు. ఇది రైతు సమస్య, రాజకీయ పాలకులది కాదు, గవర్నమెంట్ ఎవరు తెస్తే వాళ్ళది కాదు. ఇది రైతుల సమస్య. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది రైతుల సమస్య. రైతులు ఎలా చేయాలి అనే దానికి ఒక ఎవరినో పట్టుకుంటారు మేధావుల్ని, ఆ మేధావులను పట్టుకునే పోతారు గాని ఏదో రాజకీయ విధానాల్లో మాట్లాడే సమస్య కాదు ఇది. రాజధానికి ఇవ్వాలి పొలం, రాజధానికి ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వాలి? వాటర్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అసలు ఈ గ్రామము పెనుమాక గ్రామం, ఉండవల్లి గ్రామం అర్బన్ ఏరియాలో చేరి 35 సంవత్సరాలు అయింది. అసలు అర్బన్ ఏరియా అంటే ఏంటి అనేది ఇక్కడ కొంతమందికి తెలుసో తెలియదో కానీ నాకైతే తెలుసు. అర్బన్ ఏరియా అంటే డెవలప్ ఏరియాలో ఉన్నది అని. ఈ డెవలప్ ఏరియాలో ఉన్నదాన్ని ఈ డెవలప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనాడు ఇవాళ 40 ఎకరాలు ఈ గ్రామం, ఇవాళ 90 ఎకరాలు అయింది. ఎవరిచ్చి డెవలప్ చేశారు? రైతులు కష్టపడి టౌన్ పక్కనుండా టౌన్కు పోయి ఇక్కడ పండించే పంటని టౌన్కు పోయి అమ్ముకొని ఇక్కడ బిల్డింగులు కట్టారే గాని ఏదో ఎక్కడి నుంచో దోసుకొచ్చి కట్టింది కాదు, ఎవరో ఇస్తే కట్టింది కాదు. ఆ భూదేవిని నమ్మి ఆ భూదేవి విధానంలో రైతుకు సహకరించింది. ఆ భూదేవి రైతు కట్టుకున్నాడు. ఇవాళ 90 ఎకరాలు అయింది ఈ గ్రామం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఒక కాలేజీ ఉందా? ఒక స్కూల్కి ఇవాళ పిల్లలు రోడ్లో చెట్ల కింద చదువుతున్నారు. ఇవాళ పెనమాక గ్రామం అంటే ఒకప్పుడు మంచి పేరున్న గ్రామం. ఈ గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఆయాల భూములు 7 సార్లు వరదలు వస్తున్నాయని చెబితే మా పెద్దవాళ్ళు ఆయన ఎమ్మెల్యే గారు కరకట్ట పోస్తే ఆ కరకట్ట నుంచి భూములను కాపాడుకొని చదువు చేసుకొని పంటలు పండిస్తా ఉంటే ఇలా 3 పంటలు పండే భూమిని తీసుకోవటానికి ఎలా మనసు ఒప్పిందంటున్నా ఈ గవర్నమెంట్ కి? ఏ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అంతా తీసుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో వాటికి ఉపయోగపడేటట్టు ఒక దారిని పోతారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? 10%, 20%, 30% తీసుకుంటారు. కానీ 70% తీసుకోరు. నువ్వు పూలింగ్ పెట్టావు, రైతులు ఇస్తున్నారు, తీసుకో. నువ్వు సచివాలయం సాక్షిగా, సచివాలయం అంటే ఏంటి? ఒక దేవస్థానం అని నువ్వే చెబుతున్నావు. ఒక ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి దేవస్థానంలో ఉండి ప్రమాణం చేసేది ఏంటి? నీ ప్రమాణం వేరు. ఒక దేవస్థానంలో ఉండి ప్రమాణం చేసి ఏం ప్రమాణం చేసి చెప్పావు? నేను స్వచ్ఛందంగా పూలింగ్ కి ఇచ్చిన భూమే తీసుకుంటాను, పూలింగ్ కి ఇవ్వని భూమి నేను పోను అని దేవస్థానంలో ప్రమాణం చేసి చెప్పినటువంటి వ్యక్తివి ఇవాళ అధికారులు నీకు తెలిసి నోటీస్ ఇచ్చారా? తెలియకుండా నోటీస్ ఇచ్చారా? రైతులకి భూసేకరణ విధానంలో ఎందుకు వెనకపోయావు? మళ్ళీ ఎందుకు ముందుకు వచ్చారు? ఇది కలెక్టర్ సమాధానం చెప్పాలా? పాలకులు చెప్పాలా? సిఐడి కమిషనర్ చెప్పాలా అనేది మీ మీడియా ముఖంగా నేను పెనుమాక గ్రామ రైతుగా ఈ పెనుమాక గ్రామ రైతుల విధానాల్లో మాట్లాడుతున్నాను. ఈ రైతులకి సమాధానం చెప్పాలంటే అందరికి చెప్పలేకపోవచ్చు. ఒక సిఆర్డి ఆఫీస్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టి సిఆర్డి ఆఫీస్ లో యువన పొలాలందరూ రైతులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ విధానంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమాక గ్రామం. 2015 నుంచి మేము ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద ఎన్నో పోరాటాలు చేస్తా ఉన్నాం. 2015లో ల్యాండ్ పూలింగ్ పెట్టిన తర్వాత మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో మేము చెప్పామండి. అప్పటి నుంచి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చట్టం ప్రయోగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అప్పుడు కూడా మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మీద కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని ఈ 12 సంవత్సరాల నుంచి కాపాడుకోగలిగాం. మళ్ళీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితం మళ్ళీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన క్రమంలో రైతులందరం కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, మనం భూమి కాపాడుకోవడానికి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే భాగంలో మేము అన్ని పార్టీలని, అన్ని మేధావుల్ని, అందరిని, సంఘాలని అన్నింటినీ మద్దతు కూడగట్టే క్రమంలో మేము జగన్ గారి దగ్గర వెళ్ళామండి. జగన్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లిన తర్వాత జగన్ గారు ఒకటే చెప్పారు, ఏ రైతైనా సరే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి, ఏ రైతుకి ఇష్టం లేదో ఆ భూమిని నేనేమి దానికి మీ రైతులకి నేను అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో మీకంటూ కమిటీని ఏర్పడతాను, ఆ కమిటీ వచ్చి మేము పర్యవేక్షించింది, మీకు లీగల్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మాకు లీగల్ టీం మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చి మాకు ఏమైతే కోర్టుకి ఎలా సహాయపడాలో అనేది చెప్పారు. అలాగే నిర్ధారణ కమిటీ అని చెప్పి ఒకటి, రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటి నియమించారు. ఆ కమిటీని మేము కూడా ఏమని కోరామంటే 2 సార్లు మీటింగ్ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మీరు కూడా మా పొలాల్లోకి రండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, దురాచకాలన్నీ మీరు కూడా చూస్తారు, కళ్ళారా చూస్తారు. మా పొలాల పక్కన మేము పూలింగ్ ఇవ్వలేదని చెప్పి రిజర్వాయర్ అని పేరుతో 30 అడుగులు 40 అడుగులు లోతున భూములు తోమేస్తున్నారు, రోడ్లు అని చెప్పి రోడ్లు తోమేస్తున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు. అవి కూడా మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా కళ్ళారా తెలుస్తుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన క్రమంలో వాళ్ళు నిన్న ఉదయం మాకు వస్తామని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఆ వచ్చే క్రమంలో వాళ్ళు ఉండవల్లి సెంటర్ దగ్గర ఆపేసి టీడీపీ అనుచరులు కానీ లేకపోతే ఇంకో వాళ్ళ
అందుకని ఆపేసి మీరు అసలు వెళ్తానికి అమరావతిలోకి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఉండేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏ వ్యక్తినైనా ఎవరినైనా పిలుచుకుంటాడు, తను చూపించుకుంటాడు, ఆ బాధను చెప్పుకుంటాడు. కానీ ఆ బాధను బయట ప్రపంచానికి కనపడకుండా ఈ రైతుల బాధను గొంతు నొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతైతే గొంతు నొక్కేయాలని చూస్తుందో అంత ఎత్తుగా రైతు అనేవాడు వెళ్తాడు. మేము కోరేది ఒకటే, మేము ఆ కమిటీని కూడా ఎందుకు రమ్మన్నామంటే పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు పెట్టి గత 80 సంవత్సరాల నుంచి కడదాం అంటున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ని ఎంతో ముందుకు తీసుకెళ్లకపోయారు. మాకు 50,000 కూడా ఖర్చు కాకుండా 50 సంవత్సరాల నుంచి పెనమాకలో వ్యవసాయం చేస్తాం. ఇది రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూడదగ్గ విషయం. ఇది 50,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 50,000 ఎకరాలని మేము సాగులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు 80 సంవత్సరాల నుంచి చెబుతున్నా సరే మాకు 50,000 కూడా ఖర్చు లేకుండా మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం ఏది కూడా స్కీమ్ అందకపోయినా సరే మాకు గ్రౌండ్ వాటర్ 10 అడుగుల్లో నీళ్లున్నాయి, సారవంతమైన భూమి. ఇది ప్రపంచం తెలుసుకోవాలా. రాజధాని కడుతున్నాం అనే బయట చెప్పుకునే జనమందరూ కూడా ఇక్కడ 10 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి ఏవి స్కీమ్ అందకపోయినా సరే మేము గత 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి వ్యవసాయ భూముల్లో రాజధాని అనే కడతం వద్దనేది మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రైలాండ్ చాలా ఉంది, ఆల్రెడీ 50,000 సేకరించామంటున్నారు. ఆ సేకరించిన భూమిలో కట్టుకోండి. ఇంత సారవంతమైన భూమిని మీరు ధ్వంసం చేయొచ్చు అనేది మా విధానం. ఫస్ట్ నుంచి కూడా మేము అదే కోరుకుంటా ఉన్నాం.